ఈ వీడియో చూసే ముందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి ఏఆర్ ఆటోమోటివ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ అండ్ న్యూస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది టాప్ ఇండియన్ మార్కెట్లో మనకి బైక్ నేమ్ తెచ్చిన బజాజ్ ఆటోమోటివ్స్ బైక్ ఉంది మన దగ్గర. దీని నేమ్ వచ్చేసి బజాజ్ NS 200. NS 200 అంటే మనకి NS అని నేమ్ చూసుకుంటే మనకి నేకుడ్ స్పోర్ట్స్ బైక్ అని నేమ్. ఈ బండి గురించి మాట్లాడుకుంటే మనకి బజాజ్ ఆటోమోటివ్ వాళ్ళు మనకి 2012లో రిలీజ్ చేశారు. ఓన్లీ 1000 యూనిట్స్ సేల్స్ చేశారు. తర్వాత డిస్కంటిన్యూ అయింది. 2017లో డిస్కంటిన్యూ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారంటే మనకి 2013లో కొన్ని వేరే రీజన్స్ ఉన్నాయి. దానికి అది ఓన్లీ బజాజ్ కంపెనీ వాళ్ళకి రిలీజ్ చేయలేదు వాళ్ళు కూడా. బట్ మనకి 2017లో మళ్ళీ డిస్కంటిన్యూ ఎందుకు చేశారంటే ఇంజన్ పర్ఫార్మెన్స్ అండ్ రీమోడలైజ్ చేసి మనకి బైక్ రిలీజ్ చేశారు. అండ్ ఎక్స్ట్రా 2 కలర్స్ తోటి మనకి రిలీజ్ చేశారు. ఆ ఎక్స్ట్రా 2 కలర్స్ ఏంటంటే సేమ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కదా ఈ బైక్. ఈ కాంబినేషన్లో ఉన్న బైకే చాలా నేమ్ కూడా తెచ్చింది బజాజ్కి, NS 200కి. మనం బైక్ మ్యాటర్ తెలుసుకుంటే మనకి డైమెన్షన్ చూసుకుంటే 2017 mm ఆఫ్ లెంత్, 804 mm ఆఫ్ విడ్త్, 1075 mm ఆఫ్ హైట్. అండ్ వీల్ బేస్ వచ్చేసి మనకి వీల్ బేస్ చూసుకుంటే 1033 mm. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి 168 mm. అండ్ వెహికల్ మన కవరేజ్ చూసుకుంటే 158 kgs ఉంది. ఇది వచ్చేసి మనకి NS 200 BS6 కంప్లైంట్ ఇంజన్. ఇది ఫ్రంట్లో చూసుకుంటే హాలోజన్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు అండ్ 2 DRLs కూడా ఇచ్చారు. ఇది మనకి DRLs రెడ్ లైట్లో వస్తాయి అండ్ హాలోజన్ ఇండికేటర్స్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ ఫోక్ విత్ యాంటీ ఫ్రిక్షన్ బుష్ ఇచ్చారు. యాంటీ ఫ్రిక్షన్ బుష్ ఇచ్చారు కాబట్టి మనకి సస్పెన్షన్ కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది. సైడ్ లుక్లో చూసుకున్నా కానీ ఎలా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఇచ్చారు బజాజ్. 2012లో ఇట్లాంటి డిజైన్ లేకుండే, కొంచెం నార్మల్ బైక్స్ ఎలా ఉంటాయో అలానే డిజైన్ చేసి ఇచ్చారు. అందుకే అప్పుడు బ్యాన్ చేసి 2017లో మళ్ళీ రిలీజ్ చేసి రీమోడలైజ్ చేసి మనకి ఇచ్చారు. అండ్ మనకు సైడ్ లుక్లో చూసుకున్నా కానీ ఒక పర్ఫెక్ట్ వేలో ఒక స్లిమ్ పర్సన్స్కి అయితే బెస్ట్ పర్ఫెక్ట్లో ఉండేటట్టు డిజైన్ చేసి ఇచ్చారు మనకి. టైర్స్ చూసుకుంటే మనకి 100/80 17 ఇంచ్ అలాయ్ వీల్ ఇచ్చారు. అండ్ బ్రేక్ చూసుకుంటే మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చారు. మనం చూడవచ్చు ఇక్కడ డిస్క్ బ్రేక్. ఇది వచ్చేసి మనకి సింగిల్ ఛానల్ ABS, ఓన్లీ ఫ్రంట్ ఓన్లీ ABS ఉంటుంది. మనం బ్యాక్ టైర్ కూడా చూసుకుంటే మనకి బ్యాక్ టైర్ చూసుకున్నా కానీ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. టైర్ సైజ్ చూసుకుంటే 130/70 or 17 ఇంచెస్ ఇది మనకి. దీంట్లో ABS లేదు బ్యాక్ టైర్. అండ్ మనకి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సస్పెన్షన్ ఇది 7 స్టెప్ అడ్జస్టబుల్ నైట్రాక్స్ సస్పెన్షన్. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ సిలిండర్, ఇది నైట్రాక్స్ సస్పెన్షన్ వల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సస్పెన్షన్ గురించి. ఇది ఓన్లీ బజాజ్లోనే ఉంటుంది మనకి నైట్రాక్స్ సస్పెన్షన్. ఇది ఒక బడ్జెటెడ్ సస్పెన్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మనకి టైర్స్ చూసుకున్నా కానీ ఇవి 2 ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. అండ్ మనకి ఇంజన్ చూసుకుంటే మనకి ఇంజన్ చూసుకున్నా కానీ DTSI ఉంది, చూడవచ్చు మీరు. DTSI అంటే డిజిటల్ ట్రిపుల్ స్పార్క్ ఇంజెక్షన్ సిస్టమ్ అన్నట్టు. ట్రిపుల్ స్పార్క్ అంటే మనకి 3 స్పార్క్స్ ఉంటాయి, చూడవచ్చు మీరు. ఇక్కడ ఒకటి ఉంటుంది, అవతల సైడ్ ఒకటి ఉంటుంది, అండ్ మనకి ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఇది వచ్చేసి మనకి దీన్ని టచ్ చేసి మనకి చేయి బర్న్ అవుతుంది. ఇది వచ్చేసి క్యాటలైటిక్ కన్వర్టర్ ఎమిషన్. ఇది
మనకి ఇంజన్ టైప్ చూసుకుంటే లిక్విడ్ కూల్డ్ ఇంజన్ టైప్ ఉంది. మనకి సీట్ చూసుకున్నా కానీ బ్యాక్ సీట్ పైలాన్ సీట్ ఇచ్చారు. పైలాన్ సీట్ అంటే మనకి కింద స్టోరేజ్ కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. మనకి ఈ బ్యాక్ సీట్ పైలాన్ సీట్ ఓపెన్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఉంటుంది ఓపెనర్. ఇది మనకి ఇక్కడ ఓపెనర్ ఉంటుంది, మనకి సీట్ ఓపెనర్, ఇది ఓపెన్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ ఇచ్చారు. అండ్ మనకి ఇది చైన్ డ్రైవ్ ఇచ్చారు మనకి. క్లచ్ ఇంజన్ టైప్ క్లచ్ చూసుకుంటే మనకి వెట్ మల్టీప్లేట్ డిస్క్ ఇచ్చారు. దాని గురించి ఏంటంటే మనకి ఒక స్మూత్ అండ్ పర్టికులర్ వేలో మనకి గేర్ అనేది చేంజ్ చేయడం ఈజీగా వర్క్ అవుతుంది. ఈ పర్టికులర్ బైక్లో మనకి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది, కిక్ స్టార్ట్ ఉండదు. మనకి ఇక్కడ చూసుకుంటే మనం ట్రిప్ మీటర్ చూసుకుంటే మనకి ఓడోమీటర్లో చూసుకుంటే మనకి స్పీడోమీటర్ వచ్చేసి డిజిటల్లో ఉంది. అండ్ టాకోమీటర్ చూసుకుంటే అనలాగ్లో ఉంది. ఇక్కడ చూసుకుంటే బజాజ్ లోగో ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్, ఫారెన్హీట్. ఇక్కడ చూసుకుంటే ఇంజిన్ ఇగ్నిషన్, హీట్ స్విచ్ ఆన్. మనకి ఇక్కడ ఏబిఎస్ కూడా లైట్ చూపిస్తుంది, మనకి ఏబిఎస్ వర్క్ అవుతుందా అవ్వట్లేదా అని కూడా చూపిస్తుంది. మనకి ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇది కిల్ స్విచ్ ఇచ్చారు, ఇంజన్ కిల్ స్విచ్ ఆన్ చేయగానే మనకి ఇగ్నిషన్ ఆన్ అయ్యి ఫ్యూయల్ ఇంజెక్టెడ్ అనేది మనకి హీట్ అవుతుంది. మనకి ఇది వచ్చేసి BS6 కంప్లైంట్ కాబట్టి మనకి హెడ్ లైట్స్ ఆన్లోనే ఉంటాయి, DRLs డే టైం రన్నింగ్ ల్యాంప్స్. అది ఇది వచ్చేసి ఇదేమో మనకి బైక్ స్టార్ట్. అండ్ ఇది వచ్చేసి మనకి చూసుకున్నా కానీ అంత యావరేజ్ ఉంది, జస్ట్ 3.8 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5. ఇది వచ్చేసి మనకి హెడ్ లైట్ పాస్. అండ్ మనకి ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే మనకి 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. మనకి బ్యాక్ టెయిల్ లైట్స్ చూసుకున్నా కానీ మనకి ఇవి డే టైం కూడా రన్నింగ్లోనే ఉంటాయి టెయిల్ లైట్స్. ఇది వచ్చేసి మనకి LEDలో ఇచ్చారు. NS200 ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,51,000 ఉంది. అండ్ NS160 ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే మనకి 1,30,000 ప్రైస్ ఉంది. ఇంజన్ పర్ఫార్మెన్స్, సస్పెన్షన్ అండ్ సీటింగ్ కంఫర్టబుల్ గురించి మాట్లాడుకుంటే డ్రైవింగ్ చేసుకుంటా పర్ఫామ్ చేసి చూద్దాం. మనం ఇంజన్ స్టార్టింగ్ చేసుకుంటే మనకు చూసుకోవచ్చు, ఇంజన్ మనకి యాజ్ యూజువల్ 9,000 RPM వరకు మెయింటైన్ చేయగలుగుతాం. మనం ఫస్ట్ గేర్ వేసి చూస్తే మనకి ఇంజన్ స్టార్ట్లో ఉన్నప్పుడు మనకు 1.5 RPM వరకు మనకు మెయింటైన్ చేయగలుగుతాం. మనం ఫస్ట్ గేర్లో ఎంత స్పీడ్ వరకు మెయింటైన్ చేయగలుగుతాం చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ గేర్లో మ్యాక్సిమం 51 స్పీడ్ వరకు మెయింటైన్ చేయగలుగుతాం. సెకండ్ గేర్లో చూసుకుంటే మనకి సెకండ్ గేర్లో మ్యాక్సిమం 70 స్పీడ్ వరకు మెయింటైన్ చేయగలుగుతాం. మనకి దీంట్లో 0 to 60 యాక్సలేషన్ స్పీడ్ చూసుకుంటే మనకి 6 సెకండ్స్ వరకు మెయింటైన్ చేయగలుగుతాం. మనకి దీంట్లో ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 200cc 199.5 cc క్యూబిక్ కెపాసిటీ. అండ్ మనకి హార్స్ పవర్ చూసుకుంటే మనకి 24.1 హార్స్ పవర్ ఉంది. అండ్ టార్క్ చూసుకుంటే మనకి 18.5 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ఉంది. మనకి న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ మనకి తక్కువ ఉన్నా కానీ మనకి హార్స్ పవర్ అనేది చాలా ఇంక్రీజ్ చేసి ఉంది. ఎందుకంటే దానికి మనకి ఫ్యూయల్ ఇంజెక్టెడ్ అండ్ టైమింగ్ అనేది తేడా డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి టార్క్ అనేది లో ఉన్నా కానీ హార్స్ పవర్ ఇంక్రీజ్ చేయగలుగుతాం. మనం 6 స్పీడ్ మాన్యువల్ గేర్ ఉంది, టెలిస్కోపిక్ యాంటీ ఫ్రిక్షన్ బుష్ ఉంది. మనకి రేర్ సస్పెన్షన్ చూసుకుంటే నైట్రాక్ సస్పెన్షన్ ఉంది. మనకి నైట్రాక్ సస్పెన్షన్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయో మనకి ఈ రోడ్లో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే మనకి ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు, ఎత్తేయడం కానీ గుంతలలో వచ్చినప్పుడు మనకి మనము అటు ఇటు జరగడం కానీ అట్లాంటి పొజిషన్స్ ఏమి ఉండవు. అండ్ మనం సీటింగ్ కంఫర్ట్ చూసుకున్నా కానీ మనకి రైడింగ్ కంఫర్ట్ మనకి ఈజీగా ఉంది. ఎందుకంటే మనకి ఒక యాంగిల్లో ఉన్నాం. మనం ఎప్పుడైతే బైక్ రైడింగ్ చేస్తామో మనం ఎప్పుడైనా ఒక యాంగిల్లో ఉండాలి. యాంగిల్లో ఉంటేనే మనకి బ్యాక్ పెయిన్ అనేది ఉండదు. మనకి
చూడవచ్చు మీరు ఇప్పుడు ఈ రఫ్ రోడ్స్లో మనకి రఫ్ రోడ్లో చూసుకున్నా కానీ మనం ఎట్లాంటి మూమెంట్ అనేది లేదు మనకి. చూడవచ్చు మీరు రఫ్ రోడ్స్లో అండ్ మనకి యాక్సెలరేషన్ అనేది చాలా పవర్ఫుల్లో ఉంది ఈ వెహికల్. పవర్ఫుల్ అంటే టార్క్ అనేది ఒక పర్టికులర్గా ఈ వెహికల్కి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారు. అండ్ హార్స్ పవర్ కూడా ఎంత ఉండాలో అంతే ఉంది వెహికల్లో. మనకు వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఒక బెస్ట్ అండ్ బడ్జెట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక యూత్కి ఒక నేకుడ్ వెహికల్ కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఇంజన్ పర్ఫార్మెన్స్ మాట్లాడుకుంటే చాలా బెటర్గా ఉంది. BS4కి BS6కి చాలా బెటర్గా ఉంది. ఫ్యూయల్ ఇంజెక్టెడ్ కాబట్టి ఇది మనకి BS4 అయినా కానీ మనకి ఫ్యూయల్ ఇంజెక్టెడే ఉంది. ఇట్లా రఫ్ రోడ్స్ వచ్చినప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వెహికల్లో ఎత్తేయదు అండ్ బ్యాక్ పెయిన్ ఉండదు. అండ్ ఓల్డ్ పర్సన్స్ ఈ వెహికల్ నడిపినా కానీ మనకి ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు, బ్యాక్ పెయిన్. అండ్ లాంగ్ రైడింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే డిసడ్వాంటేజెస్లో దీని హయ్యర్ RPM పోయినప్పుడు మనకి వైబ్రేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ సిటీ డ్రైవింగ్లో మనకి ఇంజన్ హీటింగ్ అనేది చాలా ఉంటుంది, చాలా హీట్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మనకి లాంగ్ డ్రైవ్లో చూసుకుంటే మనకి ఇంజన్ టెంపరేచర్ చూసుకుంటే కూల్ ఉంటుంది, అదొక అడ్వాంటేజ్ లాంగ్ డ్రైవ్స్లో. ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాబట్టి సిటీలో మనకి హీట్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అండ్ లాంగ్ డ్రైవ్లో తక్కువ ఉంటుంది లిక్విడ్ కూల్లో. ఎయిర్ కూల్లో అయితే మనకి ఇట్లా రివర్స్ ఉంటుంది మనకి. అండ్ మనకి బ్రేకింగ్ చూసుకుంటే ఈ వెహికల్లో ఫ్రంట్ ఏబిఎస్ వచ్చింది అండ్ బ్యాక్ ఏబిఎస్ రాలేదు. కానీ 2 వీల్స్ డిస్క్ బ్రేక్స్ వచ్చాయి, మనకి 2 డిస్క్ బ్రేక్స్ వచ్చాయి, సింగిల్ ఛానల్ ఏబిఎస్ వచ్చింది. మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉన్నా కానీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతున్నాం దీంట్లో. అండ్ నార్మల్ స్టెబిలిటీ అనేది అంత ఇంప్రూవ్మెంట్ లేదు ఈ వెహికల్లో. మనకి వీల్ కర్వింగ్ చూసుకున్నా కానీ మనకి బెటర్గా ఉంది. ఎందుకంటే మనకి ఇది 130/70 కవర్లో ఉంది కాబట్టి మనకి ఈజీగా పవర్ఫుల్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం. ఈ వెహికల్ గురించి చెప్పాలంటే ఇంజన్ పర్ఫార్మెన్స్ అండ్ సస్పెన్షన్ అండ్ ఇంజన్ కూలింగ్ కానీ అండ్ మనకి బ్రేకింగ్ కానీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.